శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారు ఏ ఉద్యోగంలో స్థిరపడితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ సంవత్సరం నుంచి వీళ్ళ అభివృద్ధి ప్రారంభమవుతుంది, వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ నియమాలు పాటించాలి, ఏ రత్నాన్ని ధరించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ధనుస్సు రాశి ఇది సహజ రాశి చక్రంలో మేషం నుంచి లెక్కెట్టుకుంటే ఇది 9వ రాశి కాబట్టి ఇది భాగ్య రాశి. ఒక విధంగా ఇది అదృష్టకరమైనటువంటి రాశి. సో 9వ స్థానం ఏం చెప్తుందంటే ఆధ్యాత్మిక విద్య, ఉపాధ్యాయుడు, తండ్రి, గురువు ఇవన్నీ కూడా 9వ స్థానం బట్టి చెప్తూ ఉంటాం. అయితే వీళ్ళు ఎక్కువగా ఈ రాశికి గురువు అధిపతి అవడం వల్ల 10 మందిని మంచి మార్గంలో పెట్టే వృత్తిలో స్థిరపడుతూ ఉంటారు. అలాగే స్వాతంత్రం కోసం పోరాడే వ్యక్తులు, అంటే వీళ్ళు స్వతంత్ర జీవులు, అంటే అగ్నితత్వ రాశి అవడం వల్ల వీళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, స్వతంత్రంగా వ్యవహరించడం, వీళ్ళ అనుకున్నదే నిజం అనుకోవడం జరుగుతూ ఉంటుంది. దేన్నైనా నమ్మితే చాలా గుడ్డిగా నమ్ముతారు, దాన్నే నిజం అనుకుంటారు, వాళ్ళనే నమ్ముతూ ఉంటారు. సో ఈ విధంగా ఈ రాశివారు ఒక విధంగా చాలా పట్టుదలతో జీవితంలో పైకి వస్తారు. వీళ్ళకి నెంబర్ 1గా ఉపాధ్యాయ వృత్తి బాగా కలిసి వస్తుంది అన్నమాట. అది లెక్చరర్ దగ్గర నుంచి, ప్రొఫెసర్ దగ్గర నుంచి ఏ రంగంలో అయినా సరే ఉపాధ్యాయ వృత్తి. దాని తర్వాత ఏంటంటే మామూలుగా స్థాయిలో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఆలోచిస్తే ఒక మత ప్రబోధకుడు, అంటే ఫాస్టర్ అవ్వచ్చు చర్చిలో, లేదంటే మామూలుగా మసీదులో వాళ్ళు గురువు అవ్వచ్చు, లేదంటే మన హిందూ దేవాలయాల్లో అర్చకుడు అవ్వచ్చు. ఇంకా దాని తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత వీళ్ళకి బాగా కలిసి వచ్చేది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. అంటే 9వ స్థానం ధర్మస్థానం కాబట్టి మరి దేవాలయాలు అన్నీ కూడా దీని కింద వస్తాయి కాబట్టి దేవాలయాల్లో అర్చకత్వం అవ్వచ్చు, దాంట్లో మేనేజర్ అవ్వచ్చు, నిర్వాహకుడు అవ్వచ్చు, ట్రస్టీ అవ్వచ్చు, మెంబర్ అవ్వచ్చు, ధర్మకర్త కూడా అవ్వచ్చు ఆ టెంపుల్కి. అలాగే పెద్ద పెద్ద దేవస్థానాల్లో ఎంప్లాయీస్గా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏదన్నా మొత్తం మీద ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, న్యాయశాఖ చాలా ధర్మంగా వ్యవహరిస్తారు కాబట్టి ఎక్కువగా లీగల్ సంబంధించినటువంటి కోర్సులు చదవడం, న్యాయవాదులుగా, జడ్జీలుగా, అలాగే అంబాసిడర్లుగా జరుగుతుంటారు. అంటే విదేశ రాయబారులుగా, అంటే ఇది ద్విస్వభావ రాశి అవ్వడం వల్ల ఉభయుల్ని రాజీ పరచడంలో, ఇద్దరు వ్యక్తుల్ని కలపడంలో చాలా ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. సో ఆ కారణం వల్ల మీడియేటర్గా ఉంటారు కాబట్టి అంబాసిడర్లుగా పనిచేస్తూ ఉంటారు. ఏదైనా గౌరవప్రదమైన వృత్తిలో నివసించడం జరుగుతూ ఉంటుంది తప్ప చిన్న జీతగా ఉద్యోగాలు, ఎవరిని అన్యాయం చేసే ఉద్యోగాలు అలాంటివి చేపట్టరు. ఏదన్నా ఆ వృత్తిలో నిజాయితీ ఉండాలి, వీరు ఏ పని చేసినా కూడా ఆ సంస్థ నిజాయితీగా ఉండాలన్న మోటివ్తో వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ రాశివారికి ఈ గురువు ఈ రాశివారికి అధిపతి. సహజంగా శుక్రుడు ఈ రాశివారికి పరమ శత్రుగ్రహం, అలాగే పరమ పాపగ్రహం. అంటే ఈ శుక్రాచార్యులకి ఈ బృహస్పతికి వైరం ఉంటుందన్నమాట. అందుకని ఒక రాశి నుంచి ఒక రాశి లెక్కెట్టుకుంటే షష్టాష్టకాలు ఉంటాయి. ధనుస్సు రాశి నుంచి వృషభ రాశి 6, 8, అలాగే మీనరాశి నుంచి తులారాశి 6, 8. అందుకని ఈ రాశుల వారు ఒకరిని ఒకరు వివాహం చేసుకున్న, ఒకరితో కలిసి ఒకరు వ్యాపారం చేసినా ఖచ్చితంగా అది చివరికి 0 అవడం జరుగుతూ ఉంటుంది. ఈ శుక్రాచార్యుడితో చాలా విరోధం, పైపంచి శుక్రుని యొక్క శాపం కూడా ఈ ధనుసు రాశి వారికి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రాశి వలన వీళ్ళు మరి చాలా వరకు జీవితంలో నెంబర్ 1 స్థాయికి రాలేకపోతుంటారు శుక్రాచార్యుని శాపం వల్ల. అలాగే ఏంటంటే వివాహ జీవితంలో ఖచ్చితంగా ఈ జాతకులకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మీడియేటర్గా ఉన్న వివాహం ఏదైనా చేపట్టిన, వివాహ సంబంధాలు చూసినా దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే మరి తార, చంద్రుడు, ఈ బృహస్పతికి తెలిసిందే కాబట్టి మరి అందరికీ ఇలా జరుగుతుంది నేను చెప్పడం బట్టి అంటే కొంతకాలమైనా భార్యతో విభేదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి ఈ ధనుసు రాశి వారికి.
అలాగే వృత్తిలో కూడా ఏంటంటే నెంబర్ 1 స్థాయికి రాలేకపోతాడు. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి దశమ స్థానంలో కన్యా రాశిలో శుక్రుడు నీచ పొందుతూ ఉంటాడు. అందుకని ఎంత తెలివితేటలు ఉన్నా కూడా అత్యున్నత స్థాయి వేతనం పొందలేకపోతుంటారు, వృత్తిలో సుఖపడలేకపోతుంటారు, అలాగే నెంబర్ 1 స్థాయికి రాలేకపోతుంటారు. సో ఈ విధంగా ఈ రాశివారు ఎంత తెలివితేటలు ఉన్నా కూడా ఒకళ్ళ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. ఎంతసేపు కూడా గురువు పని ఏముంటుంది, ఎవరికి 10 మందికి నేర్పడం, వాడిని విద్యావంతులుగా చేయడం, వాడిని ఏదో పదవిలో వచ్చేదాకా కూడా వాడిని తోవడం, వాడిని ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఇతరుల్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా 6వ స్థానం అన్నది ఏంటంటే మరి వృషభ రాశి సహజ ధనస్థానం కాబట్టి వీళ్ళు ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలో కూడా ఉండే అవకాశం ఉంది. అంటే మనం ఇందాక అనుకున్నటువంటి టీచింగు, ఎండోమెంటు, న్యాయశాఖతో పాటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం కూడా ఉంది. ఒకప్పుడు ఎక్కువగా ఈ బ్యాంకింగ్ రంగంలోనే ఈ ధనుసు రాశి వారు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల బ్యాంకింగ్ రంగం కూడా వీళ్ళకి అనుకూలించే అవకాశం ఉంది. సో వీళ్ళు ఎప్పుడు కూడా అంటే బ్యాంకింగ్ అన్నది వేరు, కానీ వ్యక్తిగతంగా మాత్రం వడ్డీ వ్యాపారం చేయడం కానీ, అంటే ఫైనాన్స్ వ్యాపారం చేయడం కానీ, ఒకరికి డబ్బు అప్పు ఇవ్వడం కానీ, అలాగే ఒకరి దగ్గర అప్పు తీసుకోవడం కానీ జీవితంలో ఎప్పుడూ కూడా చేయకూడదు. అంటే తీసుకుంటే తీర్చలేరు, ఇస్తే రాదు మాట. అందుకని 6వ స్థానం శుక్రుడిది కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది ఉంది. అంటే శుక్రుడు ఏ భావానికి కారకత్వం వహిస్తాడో ఖచ్చితంగా ఆ భావాల్లో వీళ్ళు నష్టపోతుంటారు. సప్తమ భావానికి శుక్రుడు కారకుడు, అందువల్ల వివాహ విషయంలో కూడా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. లాభస్థానానికి కూడా శుక్రుడు కారకుడు అవుతుంటాడు ధనుసు నుంచి. అలాగా కష్టపడిందంతా వీళ్ళు పొందలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళ కష్టాన్ని వేరే వాళ్ళు అనుభవిస్తుంటారు. బట్ కానీ వీళ్ళు నిజాయితీగా నెంబర్ 1గానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి సహజ భాగ్యాధిపతులు వీళ్ళకి భాగ్యాధిపతి రవి. సో ఆ కారణం వల్ల వీళ్ళు సూర్యభగవాన్ని ఎక్కువగా ఆశ్రయించాలంటే ఖచ్చితంగా వీళ్ళకి అధికారులతో శత్రుత్వం ఉంటుంది కాబట్టి అధికారులతో ప్రసన్నంగా ఉండాలి. సో అధికారులతో ప్రసన్నంగా ఉండాలంటే నిరంతరం ఆదిత్య ఉదయం చదువుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం మంచిది. అయితే వీళ్ళ సంతానం వీళ్ళకన్నా అభివృద్ధి చెంది వీళ్ళకన్నా గొప్పవారు అవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశివారు మరి ధరించవలసినటువంటి ఉంగరం 100% కనక పుష్యరాగం, అలాగే కెంపు, అలాగే పగడం, ఈ 3 కూడా ధరించవచ్చు. 3 కలిసి ఒక ఉంగరంగా కూడా ధరించవచ్చు. అలాగే శని భగవానుడితో కూడా అంటే ఒక విధంగా గురువు ఈ బృహస్పతి దగ్గర శని విద్య నేర్చుకుంటాడు. ఏదో మోసం రూపంలో నేర్చుకోవడం వల్ల ఏంటంటే మరి ఈ బృహస్పతి శనికి ఒక శాపం ఇవ్వడం, శని వీళ్ళకి శాపం ఇవ్వడం, మొత్తం మీద ఇద్దరు రాజీపడి ఈ గురు సంబంధించిన రాశులకి శని ప్రభావం తక్కువగా ఉంటుందని శాస్త్రంలో చెప్తూ ఉంటారు. అంటే గురువు మరి తన శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే వీడు నియమంగా ఉంటూ వాడు ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి. ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని ప్రోత్సహించకుండా మంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తను నిజాయితీగా ఉంటే శని భగవానుడు ఏం చేస్తాడు, ఇంకా అభివృద్ధికి కారణం అవుతూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళ పరిస్థితిని బట్టి వీళ్ళు చేసే పనులను బట్టే శని మంచి ఫలితం ఇస్తాడా చెడ్డ ఫలితం ఇస్తాడా అని ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు శని ప్రభావానికి లోనుగా కాకుండా ఉండాలంటే రవిగ్రహాన్ని ఎక్కువగా పూజించుకోవాలి, నిరంతరం నిజాయితీగా ఉండాలి, వీళ్ళ కర్తవ్యాన్ని ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వహించాలి. అప్పుడే వీళ్ళ జీవితంలో ఉత్తమ గురువులుగా రాణించగలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు
కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాతవి ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులు అనేవి నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.